హాయ్, నేను మీ పీవీఆర్. బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చేస్తే హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనే ఎవరైతే అనుకున్నామో నిఖిల్ కావచ్చు, సోనియా కావచ్చు, సీజన్ స్టార్ట్ అయిన ఫస్ట్ 2 or 3 days ఇద్దరు పోటీగా ఉన్నారు. కట్ చేస్తే ఫస్ట్ వీకెండ్ అయిపోయేసరికి ఇద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఈ పరిణామం ఖచ్చితంగా మిగిలిన హౌస్ మేట్స్ అయితే షాక్ అయితే గురి చేసింది. అదేవిధంగా ఆడియన్స్ లో కూడా కన్ఫ్యూజన్ అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ 1 or 2 days చూస్తే సోనియా ఒక పవర్ సెంటర్ అవుతుంది, అదేవిధంగా నిఖిల్ కూడా మరో పవర్ సెంటర్ అయ్యి ఇద్దరు హౌస్ లో డి అంటే డి అన్నట్లు వార్ జరుగుతుంది అనుకున్నారు. కట్ చేస్తే ఇద్దరు ఒకే గొడుగు కింద ఉండి ఒకే టీమ్ గా ముందుకెళ్తున్నారు. హౌస్ లో ఖచ్చితంగా కొన్ని రోజులు ఒకరితో ర్యాప్ ఉంటుంది, మరి కొన్ని రోజులు ఇంకొకరితో ర్యాప్ ఉంటుంది. కానీ ఇలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ విరోధులకు ఉండి సడన్ గా మింగిల్ అయ్యేసరికి ఆడియన్స్ తో పాటు మిగిలిన కంటెస్టెంట్స్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ లో ఉన్నారు అనుకోవచ్చు. లేదా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఇద్దరు ఒకటయ్యారు కాబట్టి మమ్మల్ని తొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా ఆ ఆలోచన విష్ణుప్రియాలో కావచ్చు, బేబక్లో కావచ్చు కనిపించింది. దానికి తగ్గట్టు వాళ్ళ రియాక్షన్ కూడా జరిగినాయి. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకుంటున్న నిఖిల్ అండ్ సోనియా కలవటానికి నా అనాలిసిస్ ప్రకారం బహుశా సోనియా అనుకొని ఉండవచ్చు. హౌస్ లో నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్, అతనితో ఇప్పుడే వార్ పెట్టుకోవడం కంటే కూడా అతనితో రాజీకి వెళ్ళి కొంచెం ర్యాపో బిల్డ్ చేసుకుంటే బాగుంటుంది, నేను కొంచెం సేఫ్ అవుతాను అనుకుని సోనియా అనుకోవచ్చు. అదేవిధంగా సోనియా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్, తనతో మంచి ర్యాపో బిల్డ్ చేసుకోవచ్చు అని కూడా నిఖిల్ అనుకుని ఉండవచ్చు. సో ఆ అభిప్రాయాలు కలవడంతో అనుకోని విధంగా ఇద్దరు ఒకే టీంలో ఉండటంతో ఒకే కలిసి ముందుకు వెళ్దాము అన్న కోణంతో ఇద్దరు కొంచెం క్లోజ్ అయ్యే మాట అయితే వాస్తవం. ఆ విషయం ఆడియన్స్ కూడా తెలిసింది, హౌస్ మేట్స్ కూడా క్లియర్ కట్ గా అర్థమైంది. స్టార్టింగ్ హౌస్ లోకి వచ్చినప్పుడు ఎవరి గేమ్ అయితే వాళ్ళు ఆడారో, ఏ స్టాండ్ మీద అయితే నిలబడ్డారో అదే స్టాండ్ మీద నిలబడితే ఖచ్చితంగా హౌస్ లో మంచి కంటెంట్ అయితే మనకు దొరికేది ఈ వీక్ లో. కానీ లాస్ట్ 3 days నుంచి వాళ్ళిద్దరు క్లోజ్ గా మూవ్ అవడంతో ఒక రకమైన కంటెంట్ అయితే ఆగిపోయింది. అదే సమయంలో మిగిలిన హౌస్ మేట్స్ కూడా కొంచెం భయం అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కలిసారంటే వీక్ గా ఉన్న కంటెస్టెంట్స్ టార్గెట్ చేస్తారేమో, వాళ్ళు టార్గెట్ చేస్తే వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం మా వల్ల కాదు అనే అభిప్రాయం కొందరిలో కనిపిస్తుంది. దీంతో వాళ్ళిద్దరిని టార్గెట్ చేయడానికి కొందరు సిద్ధపడ్డారు. బేబక్క కావచ్చు, విష్ణుప్రియ కావచ్చు ఓపెన్ అయ్యి వాళ్ళిద్దరితో డైరెక్ట్ వారికి దిగారు. మిగిలిన హౌస్ మేట్స్ లో కూడా ఆ అభిప్రాయం బలంగా ఉంది. సో రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ అలాగే ఉంటుందా, లేదా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుందాము అనే ఆలోచనతో స్టార్టింగ్ లో ఎలా అయితే అలా ఉన్నారో ఇద్దరు చెరొక పవర్ సెంటర్ గా డివైడ్ అవుతారు అనేది మాత్రం చూడాలి.